కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక కమిషన్ నియమించింది. దాదాపు ఏడాదిగా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావును ప్రశ్నించింది. వందలాది మంది ఇరిగేషన్ అధికారుల నుంచి పిలిచి వివరాలను కూడా సేకరించింది. విచారణ దాదాపుగా పూర్తి కావడంతో ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికను రూపొందిస్తోంది. శనివారం హైదరాబాద్ వచ్చిన పీసీ ఘోష్ 4 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఇప్పటికే కమిషన్ అడిగిన వివరాలు, కేబినెట్ మినిట్స్ అందజేసింది రేవంత్ సర్కార్. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల చెప్పిన విషయాలు, ప్రభుత్వం ఇచ్చిన వివరాలు పరిశీలించనున్నారు కమిషన్ చైర్మన్. ఇక ఈ నెలాఖరుతో పీసీ ఘోష్ కమిషన్ గడువు కూడా ముగియనుంది. తుది నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి అందజేయనుంది పీసీ ఘోష్. అదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణలున్నాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పీసీ ఘోష్ నేతృత్వంలో కూడా విచారణ కూడా చేపట్టారు. మరి ఇప్పటికే పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రులుగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, హరీష్ రావును కూడా ప్రశ్నించారు. మరి వందలాది మంది ఇరిగేషన్ అధికారులను కూడా పిలిచి వివరాలు కూడా సేకరించారు. దాదాపు పూర్తిగా కావడంతో ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికను కూడా ఇటు పీసీ ఘోష్ నేతృత్వంలోని బృందం కూడా ఇప్పటికే సిద్ధం చేస్తుంది. మరి దాదాపు విచారణ పూర్తయింది. మరి 4 రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నారు. మరి ఇప్పటికే కమిషన్ అడిగిన అన్ని వివరాలు, కేబినెట్ మినిట్స్ అందజేసింది రేవంత్ సర్కార్. మరి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల చెప్పిన విషయాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన వివరాలు పరిశీలించనున్నారు. మరి పరిశీలించిన తర్వాత మరి దీనిపై మరోసారి ముందుకెళ్తున్నారు ఈ కమిషన్ కూడా. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు, పిల్లల కుంగుబాటు విషయం గానీ, అదేవిధంగా అన్నారం బ్యారేజీకి బుంగపోవడం, వీటన్నిటిపైనే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మరి నాసి రకంతో మరి పెద్ద ఎత్తున కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా తప్పుల తడాక ఉందంటూ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆరోపణలు చేసింది. మరి ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుబాటు సంబంధించి, అంటే పిల్లల నెంబర్ 2021 సంబంధించిన పిల్లల కుంగుబాటు గానీ, దానికి సంబంధించి నాసి రకం వాడడంతోనే, అదేవిధంగా పెద్ద ఎత్తున చేతి వాటం ప్రదర్శించడంతోనే మరి దాదాపు 1000 కోట్లు కూడా మరి అప్పనంగా ఖర్చు పెట్టారంటూ కూడా రేవంత్ సర్కార్ కూడా విమర్శలు చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇటు అధికార బృందంగా కూడా వివరించారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్ అంతా కూడా ఇప్పటికే తయారవుతుంది. మరి త్వరలోనే ఈ యొక్క పీసీ ఘోష్ చేస్తున్న బృందం కూడా మరి తుది నివేదిక ఇవ్వనుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అందజేయనుంది. కాబట్టి మరి ఆ రిపోర్ట్ లో ఏముందనేది కూడా బీఆర్ఎస్ లో టెన్షన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు కూడా కేసీఆర్ అటెండ్ అయ్యారు. తర్వాత ఈటెల రాజేందర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత హరీష్ రావు కూడా 2 సార్లు అటెండ్ అయ్యారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఏమడిగారు దానిపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున నిధులు కూడా దుర్వినియోగం చేశారు. మరి 1000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కూడా ప్రధానంగా ఆరోపణ ఉన్న నేపథ్యంలో మరి పీసీ ఘోష్ ఇచ్చే సమగ్ర విచారణ చేసింది. కాబట్టి మరి అందులో ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే మరి బీఆర్ఎస్ నేతలు మరి తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు బీఆర్ఎస్ నేతలపై అనేది కూడా సర్వత్రా. మరి కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్, మరి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, వీళ్ళందరి నుంచి కూడా ఇప్పటికే పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం ఎంత, దానికి సంబంధించిన ఖర్చులు వివరాలు, అదేవిధంగా డిజైనింగ్ సంబంధించి కూడా ఎవరి డైరెక్షన్ లో జరిగింది అంతపై కూడా ఇప్పటికే ఇటు కేసీఆర్, ఈటెల, అదేవిధంగా హరీష్ రావును కూడా సమగ్ర విచారణ చేశారు. కాబట్టి మరి బీఆర్ఎస్ లో అయితే మాత్రం ఇటు కాళేశ్వరం కమిషన్ సంబంధించి కూడా విచారణ అయితే దాదాపు పూర్తయింది. కావచ్చు. మరి కమిషన్ నివేదికలో ఏముంది, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక అందనుంది, మరి ఆయన చర్యలు తీసుకుంటారా, మరి గత గవర్నమెంట్ లో జరిగినటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. మరి ఆ తుది నివేదిక వచ్చిన తర్వాత మరి యాక్షన్ ప్లాన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి మరి దానిపై మరి తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు,
మరి హరీష్ రావు గాని, ఇటు కేసీఆర్ గాని, అదేవిధంగా ఈటల సంబంధించి కూడా మరి వీళ్ళ కనుసంధానంలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇటు కాళేశ్వరంతో పాటు దానికి అనుబంధంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ గాని, అదేవిధంగా అన్నారం గాని, తుందిల్ల ఈ 3 కూడా నిర్మాణం చేశారు. కాబట్టి మరి ఎక్కువగా దీనికి సంబంధించి కూడా విచారణ కూడా పూర్తయింది. దాదాపు ఈ తుది నివేదికలో ఏమి ఇస్తారని కూడా ఆసక్తిగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.